హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మర్మరాల లడ్డు ఎలా చేసుకుందామో చూద్దాము. చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే స్నాక్స్ డైలీ ఏదో ఒకటి చేసే బదులు ఇలా చేసుకొని ఒక 5 days 1 week స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలాగో బెల్లంతో చేస్తాం కాబట్టి పిల్లలకి కూడా హెల్దీ అండి అండ్ తక్కువ ఎక్స్పెన్సివ్. మనకు మర్మరాలు అనేవి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి కదా. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని నేనైతే 4 గిన్నెలు మర్మరాలు తీసుకుంటున్నాను అండి. అదే కప్పుతో 4 cups తీసుకున్నాను, ఇక్కడ చూపించిన కప్పుతో. ఫస్ట్ వాటిని అయితే వేయించుకోవాలండి. లైట్గా సిమ్లో పెట్టి కంటిన్యూగా అది కలుపుతూనే ఉండాలండి. ఆపారనుకోండి ఎమ్మటే అడుగంటితే మర్మరాలు. ఫస్ట్ మీకు ఇలా ఒత్తి చూపిస్తున్నాను చూడండి, 2 ముక్కలైంది. అలా కాదండి, ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు ఫైనల్గా చూపించాను కదండి, ఇలా అనగానే క్రిస్పీగా ఉండాలి. అలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మర్మరాలు ఇంకో బౌల్లోకి తీసుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టి మనం తీసుకున్న కప్పుతో 1 cup బెల్లం తీసుకోవాలండి. మనం 4 cups మర్మరాలు తీసుకుంటే 1 cup బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా పాకం రానియాలి. మనము మర్మరాలని వెయిట్ చేసి తీసుకుంటే లైక్ 100 grams మర్మరాలు తీసుకుంటే 200 grams బెల్లం తీసుకోవాలండి. మనం కప్పుల వైజ్గా తీసుకుంటే మాత్రం మర్మరాలు అనే వెయిట్ తక్కువగా ఉంటాయి, బెల్లం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4 కప్పులు మర్మరాలకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. దాంట్లోనే కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే పాకం కొంచెం రెడ్ కలర్లో వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పాకం వచ్చేదాకా చూడాలండి. ముదురు పాకం రావాలి. బాగా వాటర్ కొంచెమే యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేస్తే చాలా టైం పడుతుంది పాకం రావడానికి. ఇలా రావాలండి, బుడగలు వస్తుంది అన్నమాట పాకం మీద. అది ముదురు పాకం అన్నమాట. మనం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఇలా పాకం వేసి ఇలా అంటే గడ్డ అవుతుందండి. చూడండి నా హ్యాండ్స్కి అలా గడ్డ అయితే పాకం వచ్చినట్టండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మర్మరాల్ని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, బెల్లం అని మర్మరాలు కలిసేటట్టు. బాగా మిక్స్ చేసుకున్నాక వేడి మీద మనం లడ్డూలు చేసుకోవాలండి. హ్యాండ్స్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని లడ్డూలాగా ప్రెస్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో ఈజీ అయిన మర్మరాల లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ మర్మరాల లడ్డు చేయడం చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ మర్మరాల లడ్డు చేయడానికి మనం బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి అది పిల్లలకి హెల్త్కి కూడా మంచిదే అండి. ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూకి 1 week వరకు స్టాక్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అలా ప్రిపేర్ చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది అండ్ తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుందండి మనకి ఇది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.